షుగర్ ప్లేస్‌లో ఏంటంటే జాగరీ టీ అని, లేకపోతే యెస్. జాగరీతో చేసిన స్వీట్స్ ఇది తినొచ్చు. ఎందుకంటే థాట్ ఈస్ న్యాచురల్, కరెక్ట్. అన్‌రిఫైన్డ్ అని అంటారు. సో, ఎంతవరకు ఈ జాగరీని యూజ్ చేయడం బెటర్ అంటారు? షుగర్ సబ్స్టిట్యూట్స్ అని మనం అంటాం ఇవన్నిటిని. ఒక్కటి చూడండి. బెల్లం నుంచే షుగర్ అనేది, చక్కెర అనేది ఉత్పత్తి అవుతుంది. సో, బెల్లం తిన్నా, చక్కెర తిన్నా లాస్ట్‌కి షుగర్ అనే అంటే కొంతమంది పదార్థం అంటారు ఉంటాం. కదా! మేము షుగర్ అవాయిడ్ చేసాము. అంటే లైక్ బెల్లంని రిఫైన్ చేస్తే షుగర్ వస్తుంది. ఇది కరెక్ట్. అన్‌రిఫైన్డ్ కాబట్టి హెల్తీ అని అంటారు. అదే. ఇప్పుడు అది మీరు చెప్పారు కాబట్టి నాకు కూడా నా పేషెంట్స్ చాలా అడిగారు. అదెలా ఉంటుంది అనంటే, ఒక జోక్ మేము మాట్లాడుకుంటాం మా డాక్టర్ కొలీగ్స్‌లో. అదెలా ఉంటుందంటే, మీరు వెజిటేరియన్ తినండి, కొద్దిగా నాన్ వెజ్ తగ్గివ్వండి అంటే, నేను గడ్డి తప్ప ఏం తినట్లేదంటారు. గడ్డెలా తింటున్నారు సార్ అని పేషెంట్‌ని అడిగితే, వాళ్ళేం చెప్తారు, మేకలు ఇవన్నీ గడ్డే తింటున్నాయి. లాస్ట్‌కి మేము తినేది మేకలనే. సో, మేము ఓహో! గడ్డి ఇండైరెక్ట్‌లీ తింటున్నాం. దే ఆర్ ఈటింగ్ గ్రాస్. యెస్. సో, ఇక్కడ మనం తెలివితేటలు ఎక్కువగా పెట్టేస్తాము. ఉపయోగిస్తాం. ఎటొచ్చి మన మనసుకు నచ్చేటట్టు మనం మనం తినాలని దాని చూసుకుంటాం. ఎక్స్‌ప్లనేషన్ కూడా కన్వీనియంట్‌గా చెప్పేస్తున్నారు. కరెక్ట్. సో, లాయర్స్‌కి మనం కాంపిటీషన్ అయిపోతున్నాం. మనకు మనసుకు నచ్చింది ఏదైనా చెయ్యాలంటే చేసి తీరుస్తాం. తీరుతున్నాం. రైట్?